పాస్కా పవిత్ర వారములో సోమవారం నాడు నిర్వహిస్తూ ఉన్నాం. ఈనాడు గురువులు, ఉపగురువులు, మఠవాసులు మరియు విశ్వాసుల ప్రతినిధులు అందరూ కలిసి పీఠాధిపతులు సమర్పించేటువంటి తైలముల ప్రతిష్ఠ దివ్య పూజాబలిలో పాలుపంచుకుంటూ ఉంటారు. ఈ తైలముల ప్రతిష్ఠ దివ్య పూజాబలి అభిషేక గురుత్వాన్ని మరియు జ్ఞానస్నాన దివ్య సంస్కారం ద్వారా పొందిన క్రైస్తవ జీవిత ఘనతను, క్రీస్తుతో ఐక్యతను మనకు జ్ఞాపకపరుస్తూ ఉంది. మరియు పీఠాధిపతికి గురువులకు మధ్య ఉన్న ఐక్యతా భావాన్ని సూచిస్తూ ఉంది. ఈ పూజాబలిలో విశ్వాసులందరూ తమ జ్ఞానస్నానపు వాగ్దానాలను నూతనీకరిస్తారు. గురువులు తమ గురుత్వ అభిషేకము నాడు చేసిన ప్రమాణాలైన ప్రార్థనా జీవితం, విధేయత, బ్రహ్మచర్యం అనే ప్రమాణాలను నూతనీకరించుకుంటూ తమ జీవితాన్ని సంపూర్ణంగా క్రీస్తు పరిచర్యకు అంకితం చేసుకుంటారు. ఈ పూజాబలిలో పీఠాధిపతులు వ్యాధిగ్రస్తుల అభ్యంగన తైలాన్ని, జ్ఞానస్నాన అభిలాషుల అభ్యంగన తైలాన్ని, క్రిస్మా తైలాన్ని మన మేత్రాసనంలో ఈ సంవత్సరమంతా విశ్వాసులు స్వీకరించడానికి, దివ్య సంస్కారాలు ఉపయోగించడానికి ఆశీర్వదిస్తారు. క్రిస్మా తైలాన్ని ప్రతిష్ఠించే అధికారం కేవలం పీఠాధిపతికి మాత్రమే ఉన్నందున ఈనాటి దివ్య పూజాబలి పీఠాధిపతి యొక్క ప్రేషిత కార్యాన్ని మరియు పీఠాధిపతికి, గురువులకు, విశ్వాసులకు మధ్య ఉన్న ఐక్యభావాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. ఈ విధంగా ఈ పవిత్రమైన తైలములు మన మేత్రాసనములో ఉపయోగించినప్పుడల్లా వాటిని అభిషేకించినటువంటి పీఠాధిపతులు వారి గురువుల ద్వారా విశ్వాసులకు అందించే ప్రేషితమైనటువంటి కార్యానికి సంకేతంగా ఉంటూ ఉంది. స్త్రీసభ పవిత్ర దైవార్చన చట్టం, ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద సేక్రెడ్ లిటర్జీ 41వ నంబర్లో చెప్పబడినటువంటి ప్రకారం ఈనాటి ఈ ప్రత్యేక తైలాభిషేక దివ్య పూజాబలి యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. గురుపీఠములో ఉన్న క్రైస్తవ విశ్వాసులందరికీ ప్రధాన యాజకుడు పీఠాధిపతి. అపొస్తలుల వారసుడైన పీఠాధిపతి ద్వారానే స్థానిక విశ్వాసులు క్రైస్తవ విశ్వాస జీవాన్ని, క్రీస్తు ప్రసాదించేటువంటి జీవితాన్ని స్వీకరించగలుగుతారు. అంటే విశ్వాసుల క్రైస్తవ విశ్వాస జీవనం పీఠాధిపతుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ కారణం చేతనే గురుపీఠములో ఉన్న క్రైస్తవ విశ్వాసులందరూ తమ పీఠాధిపతుల చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి తమ దైవార్చన విశ్వాస జీవాన్ని, ప్రాధాన్యాన్ని గుర్తించాలి. పీఠాధిపతులు సమర్పించేటువంటి దివ్యబలిలో భక్తి విశ్వాసాలతో పాల్గొనాలి. పీఠాధిపతులు సమర్పించే దైవార్చనకు అగ్రతర ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే గురుపీఠ కేంద్ర దేవాలయములో పీఠాధిపతులు, ఆయనకు సహాయకులైన గురువులందరూ సహ అర్చకులుగా ఇతర పరిచారకులతో కలిసి సామూహిక దివ్యబలిని సమర్పిస్తుండగా ఆయన చుట్టూ చేరి భక్తి విశ్వాసాలతో దివ్య పూజాబలిలో పాల్గొనే దేవుని పవిత్ర ప్రజలందరూ స్త్రీసభకు యథార్థమైన వ్యక్తీకరణమని విశ్వాసులు తెలుసుకోవాలి. కావున ఈనాటి ఈ సాయంకాలపు వేళలో జరిగేటువంటి ఈ తైలాల ప్రతిష్ఠ దివ్య పూజాబలికి ఇక్కడ చేరినటువంటి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ భక్తితో, విశ్వాసముతో ఈ పూజాబలిలో పాల్గొందాం.
దిగులేలవో కాపరి నీలోనే నేనుండగా నిన్ను ప్రేమిస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను నడిపిస్తాను నిన్ను రక్షిస్తాను నిన్ను ప్రేమిస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను నడిపిస్తాను నిన్ను రక్షిస్తాను భయమేలా ఓ కాపరి నీ తోడు నేనుండగా జీవము నేనవుతాను నీ బాటకు బలమవుతాను నీ మార్గము నీ జీవము నేనవుతాను నీ బాటకు బలమవుతాను నీ నడకకు నేను అడుగవుతాను నీ నడకకు నేను అడుగవుతాను నీ పూజ ప్రార్థనలకు బదులవుతాను నీ పూజ ప్రార్థనలకు బదులవుతాను నిన్ను ప్రేమిస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను నడిపిస్తాను నిన్ను రక్షిస్తాను నిన్ను ప్రేమిస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను నడిపిస్తాను నిన్ను రక్షిస్తాను భయమేలా ఓ కాపరి నీ తోడు నేనుండగా ఎన్నుకున్న దేవుడను వెంట నుండి పయనిస్తా నా కంటి పాపవలె నిన్ను దాచుకుంటా ఎన్నుకున్న దేవుడను వెంట నుండి పయనిస్తా నా కంటి పాపవలె నిన్ను దాచుకుంటా నీ ఆశయ సాధనలో నీకు నీడనవుతా నీ ఆశయ సాధనలో నీకు నీడనవుతా నా సాక్షిగా నిన్ను స్థిరపరచుకుంటా నా సాక్షిగా నిన్ను స్థిరపరచుకుంటా నిన్ను ప్రేమిస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను నడిపిస్తాను నిన్ను రక్షిస్తాను నిన్ను ప్రేమిస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను నడిపిస్తాను నిన్ను రక్షిస్తాను
తోడు నేనుండగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానము మీతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ముఖ్యంగా పూజ్య గురువులారా, ఈ సంవత్సరం చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు గురువులు. మీ అందరికీ ధన్యవాదాలు. క్రిస్మస్ పూజ ప్రాచీన కాలం నుండి వస్తున్న స్త్రీ సభ ఆచారం. నేటి పూజలో వ్యాధిగ్రస్తుల తైలమును, జ్ఞానస్నానాభిలాషుల తైలమును ఆశీర్వదింపబడతాయి. అదేవిధంగా క్రిస్మస్ తైలం కూడా ప్రతిష్ఠింపబడుతుంది. ఈ పూజలో మన మేత్రాశ్రమంలో ప్రేషిత సేవలు అందిస్తున్న గురువులు నాతో ఐక్యమై ఈ పూజను సమర్పిస్తారు. పూజలోని భాగంగా తమ యాజకత్వపు ప్రమాణాలను పునః ప్రకటించి ప్రభునకు తమను తాము సమర్పించుకొని అతని సేవలో తరించుటకు తాము సిద్ధమని, విశ్వాసులకు స్థానిక శ్రీ సభకు సేవకులుగా వ్యవహరిస్తామని హామీ ఇస్తూ నూతన ఉత్తేజాన్ని, ఆనందాన్ని వాళ్ళు పొందుతారు, ప్రకటిస్తారు. స్థానిక శ్రీ సభ తన ప్రేషిత సేవకు కావలసిన సంస్కార సాధనాలను ఈ పూజలో ఆశీర్వదిస్తుంది. ప్రతి క్రైస్తవుడు అభిషేకింపబడినవాడు. మనందరం అభిషేకింపబడ్డాం. దేవునితో క్రిస్మస్ తైలముతో అభిషేకింపబడి మనందరం దేవునికి చెందిన వారమని అందరి ముందు ప్రకటింపబడింది. అభిషిక్తులమైన మనం ప్రతి సంవత్సరం ఈ పూజలో పాల్గొనచు ఈ అభిషేక వరాన్ని మనలో పునరుద్ధరించుకోవాలి. సహోదరి సహోదరులారా, ఆనంద సంతోషాలతో, భక్తి విశ్వాసాలతో ఈ దివ్య పూజలో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, మీ చెంతను నా పాపం ఒప్పుకొనుచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. దయచూపుము. ప్రభువా దయచూపు.
ఓ సర్వేశ్వర, నీవు నీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసితివి. అతన్ని మా రక్షకునిగాను విశ్వాధిపతిగాను నియమించితివి. అతని అభిషేకములో పాలివారమైన మేమును ఈ లోకమందు నీ రక్షణమునకు సాక్షులముగా రూపొందునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముగా ఆనంద తైలము వసుగుటకు ఆయన నన్ను పంపెను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు, మరియు 6వ వచనము మరియు 8వ వచనము నుండి 9వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వస్త్రమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినములు గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రము మారుగా ఆనంద తైలమును వసుకుటకు, విచారించువారు భారాభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకున్న నీతి వృక్షములని ఆ దుఃఖార్తులందరూ పేరెడుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా ఎక్కుదురు. మీరు జాతులు సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకున్నందుకు గర్వింతురు. ప్రభు ఇట్లనుచున్నాడు, ప్రభువుడైన నేను నీతిని అభిమానింతును, పరపీడను దుష్టవర్తనను అహసించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజలను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతుల నిండా సుప్రసిద్ధములగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించనని గుర్తింతురు. ఇది ప్రభువు వాక్కు. ఆశతోనే చదివేదో
తండ్రియగు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. రెండవ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమెన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమునర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమెన్. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ ద్వారములందును ప్రభువైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. ఆ కాలములో యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలిగించుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి
పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. దేవదూత యోసేపుతో అతని జననాన్ని గురించి చెప్పినప్పుడు అతడు తన ప్రజలను పాపం నుండి రక్షిస్తాడు కనుక అతనికి యేసు అని పేరు పెట్టాలి అని చెప్పాడు. మత్తయి సువార్త 1:21లో యేసు పేరులో ఆ ప్రభువు రక్షణమంతా ఇమిడి ఉంది. ప్రభువు సొంత పేరు యేసైతే అతని బిరుదం క్రీస్తు. క్రీస్తు అనేది గ్రీకు పదం. దీనికి తుల్యమైన హీబ్రూ పదం మషీహా. దీన్నే మనం తెలుగులో మెస్సియా అంటాం. మషీహా అంటే అభిషేకం పొందినవాడు, అనగా తండ్రి తన కుమారుడికి అభిషేకం చేసి అతన్ని తన సొంత పని మీద పంపాడని దీని భావం. హీబ్రూ సంప్రదాయ ప్రకారం అభిషేకం పొందటం అంటే ఒక పనిలో నియుక్తుడు కావడం, ప్రేరేపింపబడినవాడు. నియుక్తుడు ప్రేరేపింపబడినవాడు కనుక తండ్రి క్రీస్తుని రక్షణ కార్యంలో నియుక్తుణ్ణి చేశాడు అని చెప్పాలి. పూర్వవేదంలో రాజులు, యాజకులు తప్పనిసరిగాను, ప్రవక్తలు అరుదుగాను అభిషేకం పొందేవాళ్ళు. ఇక క్రీస్తుని అదేవిధంగా అనుసరించే వాళ్ళు కూడా వాళ్ళని క్రైస్తవులు అన్నారు. క్రీస్తువులు కాదు, క్రైస్తవులు అన్నారు. అపోస్తుల చర్యలు 11:26. మనమంతా క్రీస్తు పేరు మీదుగా పిలువబడే వాళ్ళం కాబట్టి ఈ పేరుకు మనం ఎంతో గర్వించాలి. ఈ రోజుల్లో క్రైస్తవుడంటే చాలామంది కొంత అనుమానంతో చూస్తూ ఉంటారు. వీలైతే వాళ్ళని కొట్టాలని, వాళ్ళలో కలకాలం రేగించాలని, వాళ్ళని ఇక్కడి నుంచి పంపివేయాలని చాలామంది చూస్తూ ఉన్నారు. కానీ మనం గర్వించాలి. మషీహా లేక క్రీస్తు లేక మెస్సియా అంటే తండ్రి వలన అభిషేకం పొందినవాడు అనే అర్థం. క్రీస్తు అభిషేకాలు 3 ఉన్నాయి. మొదటిది, అతడు మనుష్యావతార ఎత్తిన సమయంలో తాను యాజకుడుగా అభిషిక్తుడయ్యాడు. ఇక్కడ పవిత్రాత్మ క్రీస్తు ప్రభుని మానుష దేహానికి అభిషేకం చేసి దాన్ని దైవవార్తతో జోడించింది. దీని ఫలితమే మనుష్యావతారం. రెండవది, జ్ఞానస్నాన సమయంలో పవిత్రాత్మ అతన్ని ప్రవక్తగా అభిషేకించింది. మూడవది, ఉత్థాన సమయంలో తండ్రి అతన్ని రాజుగా అభిషేకించాడు. నేడు మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినప్పుడు అతని 3 అభిషేకాల్లో పాలు పొందుతాం. అతనిలాగే మనం కూడా యాజకులము, ప్రవక్తలము, రాజులము అవుతాం. ప్రభువు తన బహిరంగ జీవిత ప్రారంభములో ప్రభుని ఆత్మ నా మీదకు దిగి వచ్చింది, అతడు పేదలకు సువార్తను బోధించుటకు నన్ను అభిషేకించాడు అని చెప్పుకున్నాడు. ఇది పూర్వవేదంలో యెషయా ప్రవక్త తన్ను గూర్చి తాను చెప్పిన వాక్యం 61:1. అక్కడ పవిత్రాత్మ ప్రవక్తను అభిషేకించినట్లే ఇక్కడ క్రీస్తుని అభిషేకించింది. దీని ఫలితంగానే క్రీస్తు బహిరంగ బోధనకు పూనుకున్నాడు. నేడు
క్రీస్తులోనికి జ్ఞానం స్థానం పొందిన భక్తులు కూడా ఈ బోధనా సామర్థ్యాన్ని వారికి ప్రసాదించేది కూడా ఈ ఆత్మే. కనుక మనం కూడా ఆ ఆత్మ నుండి ఈ వరాన్ని అడుగుకోవాలి. ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని సువార్తను బోధించాలంటే తనకు ఈ ఆత్మవరం కావాలి. ఆ ఆత్మవరం కోసం మనం ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండాలి. ఈరోజు కేవలం ఇది క్రిస్మస్ పూజ మాత్రమే కాదు, ఈ అభిషేక పూజ అంటాం. ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ పూజ సందర్భంలో మనం ప్రభునికి ఇచ్చిన వాగ్దానాన్ని మళ్ళీ పునః ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా మన ప్రియమైన గురువులు అందరూ ఇక్కడ ఉన్నారు. మనకు సేవ చేసే గురువులు 8700 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న మన మేత్రాసనంలో అనేక గ్రామాలలో ఉంటూ అందరికీ సేవ చేస్తున్న గురువులు మన గురువులు. వాళ్ళు కూడా ఈరోజు ప్రభువుకి ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు మళ్ళీ పునః ప్రకటిస్తబోతున్నారు. ఆనాడు ప్రియమైన గురువులారా, మన గురు పట్టాభిషేక సాంగ్యంలో చెప్పాం, మనల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుని పిలుపుకి ఉత్తర్వపూర్వకంగా చెప్పాం, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాం. అప్పుడు పీఠాధిపతులు తమ హస్త నిక్షేపణ ద్వారా మనల్ని గురువులుగా అభిషేకించి మన ప్రజలకు సువార్తను అందించడానికి పంపారు. మనలో కొందరు చాలా కాలంగా గురువులైతే మరికొందరు ఇప్పుడే ప్రారంభించారు వాళ్ళ గురుత్వ జీవితాన్ని. నేడు పునీత పౌలు గారు చెప్పినట్లు గురువులు మనం కూడా ఈ విషయాన్ని ధైర్యంగా చెప్పాలి. తన కృప వలన దేవుడు ఈ ప్రేషిత సేవను మాకు అనుగ్రహించను, కనుకనే మేము అధైర్యపడకుండా ముందుకు సాగుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 1వ వచనం, దేవుని కృప ద్వారా మాకు అప్పగింపబడిన ఈ పరిచర్యలో మాకు ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు. కాబట్టి గురువులుగా మనకు కావలసింది ఉత్సాహం, సేవ చేయడానికి కావలసిన ఉత్సాహం, ప్రభునితో ఉండడానికి కావలసిన ఉత్సాహం. అసలు క్రీస్తు ప్రభు నియమించిన గురువులుగా ఉండటం అంటే అర్థం ఏమిటి? 2వ కృతజ్ఞత ప్రార్థనలో మెమోరియల్ యాక్లమేషన్ తరువాత మనం ఈ విధంగా ప్రార్థిస్తాం: నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడనుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము అని చెబుతాం. ఇది ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయం 5-7 వచనాల్లో తీసుకొనబడింది. ఇక పూర్వ నిబంధన యాజక పరిచర్య ఇక్కడ వివరించబడింది. ఏమిటది? టు స్టాండ్ అండ్ మినిస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. విశేషంగా గురువుల మొదటి బాధ్యత ఇది. ఏమిటది? దేవుని సన్నిధిలో నిలబడటం. ఇది మన మొదటి బాధ్యత. పూర్వ నిబంధన గురువులకు ఎటువంటి మాన్యాలు, భూములు వాగ్దత్త భూమిలో ఇవ్వబడలేదు. వారి బాధ్యత ఏమిటంటే దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఇతరుల శ్రేయస్సు కొరకు ఉండి ప్రభునికి విన్నవించడం, వారి అవసరాలను, కోరికలను ప్రభునికి విన్నవించడం. దివ్య పూజలో మనం చేసేది కూడా ఇదే. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండడం. ఇతరుల కొరకు ప్రార్థించాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. ముఖ్యంగా ఎటువంటి పాపాలు లేకుండా ఉండాలి. ఈ తపస్సు కాలంలో మన దైనందిన ప్రార్థనలో ఆఫీస్ ఆఫ్ ద రీడింగ్స్లో ఉన్న ఒక భక్తి గీతం మనల్ని ప్రోత్సహిస్తూ ఈ విధంగా చెబుతుంది. మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ కీర్తన సిరియా పారంపర్యం నుండి తీసుకోబడింది. అక్కడ మఠవాసులను వారు దేవుని సన్నిధిలో ఉండి అతనికి పరిచర్య చేయాలని, అప్రమత్తతో ఉండి వ్యవహరించాలని చెబుతుంది. Now let us all in one accord, in fellowship with ages past, keep vigil with our heavenly Lord in his temptation and in his fast. అదేవిధంగా గురువు నీతిమంతుడుగా సత్యాన్ని పాటిస్తూ అధైర్యపడక ముందుకు సాగాలి. అపోస్తలులు హింసలను అనుభవిస్తున్న సమయంలో వారు చేసిన వ్యాఖ్యానం మనల్ని ఇంకా ఉత్సాహపరుస్తుంది.
అపోస్తుల కార్యాలు 5:41. యేసునామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. యేసునామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి అని చెబుతుంది. ఇక్కడ మనం రెండో విషయాన్ని గురించి వాక్కుందాం. మొదటిది దేవుని సన్నిధిలో ఉండడం, అది మన పని. రెండవది ఆయనకు పరిచర్య చేయటం, దీన్నే మనం కైంకర్యం అంటాం. దేవునికి చేసే సేవలు ఇవి ముఖ్యంగా దివ్య పూజ సమర్పణ మరి ఇతర దివ్య సంస్కారాలను ప్రజలకు అందించడం, దైవార్చనలో నిమగ్నమై దానితో పరిచయం పెంపొందించుకొని అది మన అనుదిన జీవితానికి ఆత్మ శ్వాస కావాలి. అక్కడ నుండి సరైన విధానాన్ని అలవాటు చేసుకుని మంచి శైలి అనేది మన పరం కావాలి. ఆ ఫాదర్ గారు పీఠం దగ్గర ఉన్నప్పుడు దేవదూతలా ఉన్నారని ప్రజలు చెప్పుకోవాలి. మనకు అనేక పుస్తకాలు రాసి ఈరోజు మనకి అందుబాటులో ఉన్నాయి. అక్కడ మనం సేవ చేసేటప్పుడు ఉండకూడని విధానాలు ఏంటి, మన ప్రార్థనలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని అనేక సూచనలు మనకి ఇవ్వబడ్డాయి. వాటిని మనం సరిగా పాటించాలి. దైవార్చన భాగంగా వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. క్రీస్తు ప్రభుని సుమాతృకలో పునీతుల ఆదర్శంలో మనం ప్రార్థన నేర్చుకోవాలి. పవిత్రమైన వాటిని పవిత్రంగా ఉంచడం నేర్చుకోవాలి. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని పవిత్రంగా చూసుకోవాలి. పారాయణం చేసి ధ్యానించి బోధించాలి. ప్రకటించే విధానం అర్థమయ్యేటట్లు ఉండాలి. పరిచర్య చేయాలంటే మనకు ప్రభునితో సాన్నిహిత్యం పెరగాలి. ఈ సాన్నిహిత్యంలో ఒక అపాయం దాగి ఉంటుంది. ఇది మనం గమనించాలి. అదే అలవాటు. ఒక్కొక్కసారి మనం చదివేటప్పుడు లేకుంటే మనం ప్రసంగించేటప్పుడు అలవాటు ప్రకారం ప్రసంగిస్తూ ఉంటాం. అలవాటు దేవునితో సాన్నిహిత్యం కావాలి కానీ అది అలవాటుగా మారకూడదు. అలవాటు పడిపోయి పవిత్రమైన వాటిని పవిత్రంగా చూడలేము. చదివే దేవుని వాక్కులు, వల్లించే ప్రార్థనలు, మనం సలిపే సంజ్ఞలు, భంగిమలు మన ఆరాధనకు అనుగుణంగా ఉండవు. నోరు ఒకటి చెబుతుంటే మన చర్యలు, ఆచరణలు, ప్రవర్తనలు, దేహ భంగిమలు ఇంకొకటి చెబుతూ ఉంటాయి. చెప్పేదానికి చేసేదానికి పొందిక అవసరం. పరిచర్య అంటే సాన్నిహిత్యమే కాదు, పరిచర్య అంటే విధేయత. దేవుణ్ణి విధేయించేవాడు, దేవునికి సేవకుడయ్యేవాడు. సేవకుడు అనేవాడు తాను ఇచ్చిన మాట మీద నిలబెడతాడు, సేవకుడుగానే వ్యవహరిస్తాడు. తండ్రి, నా ఇష్టము కాదు నీ ఇష్టమే నెరవేరునుగాక అని ప్రభువు చెప్పిన మాటలను మనం ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉండాలి. ఆదాము ఏవమ్మలు వారి ఇష్టానుసారం ప్రవర్తించారు. మానవ జాతికి ఉన్న పెద్ద శోధన ఇదే. ఏమిటది? స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం. స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం, టు బి ఆటోనమస్. మనం దేవుని చిత్తాన్ని చేసినట్లయితే మనకు నిజంగా స్వేచ్ఛ ఉన్నట్టు లెక్క. జీవితంలో అందరికీ మంచి చేస్తుంది, అందరికీ శ్రేయస్కరమైనది దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని నెరవేర్చడం మనకు నిజమైన స్వేచ్ఛనిస్తుంది. తన స్వేచ్ఛను అర్థం చేసుకున్న వ్యక్తి దేవుణ్ణి విధేయిస్తాడు. గురువులో ముఖ్యంగా ఇటువంటి విధేయత కావాలి. మనం బోధించేది ప్రభుని వాక్కు, కేవలం మన మాటలు కాదు, అవి ప్రభుని వాక్కు. ఆ వాక్కు మీద వ్యాఖ్యానం. ఇది మన ఆవిష్కరణ కాదు, మన సృష్టి కాదు. దేవుడు ప్రకటించాడు, ఇది క్రీస్తులో సంపూర్ణంగా ప్రకటించాడు. ఈ వాక్యాన్ని సరైన మార్గంలో ప్రకటించాలంటే స్త్రీ సభ అంతటితో మనం సఖ్యంగా ఉండాలి, అందరితో ఐక్యత పెంపొందించుకోవాలి. అంటే మనం తిరుగుబాటుదారుడుగా ఉండనవసరం లేదు. స్త్రీ సభలో అన్ని ప్రశ్నలను స్త్రీ సభలో ప్రశ్నించడానికి చోటు ఉంది, చొరవ ఉంది, కాబట్టి ప్రశ్నించవచ్చు. కానీ మనలో కావలసింది, గురువులుగా మనకు కావలసింది మన విధేయత. స్త్రీ సభలో ఎలా ఉంటారు, గురువులు ఎలా ఉండాలి? స్త్రీ సభతో విశ్వసించడం, అందరితో కలిసి విశ్వసించడం,
స్త్రీ సభతో ఆలోచించడం, అందరితో కలిసి ఆలోచించడం, స్త్రీ సభతో అనుసంధానం కావడం, స్త్రీ సభ ద్వారా మాట్లాడడం, స్త్రీ సభ ద్వారా సేవ చేయటం, ఇది గురువు చేయవలసిన పని. తాను స్త్రీ సభలో ఒక మెంబర్, తాను కూడా అందరితో కలిసి ఉంటాడు. క్రీస్తు ప్రభు పేతురుతో పలికిన మాటలు మనలో ప్రతి ఒక్కరికి అన్వయిస్తాయి. నీవు క్రీస్తు ప్రభువు పేతురుతో పలికిన మాటలు మనలో ప్రతి ఒక్కరికి అన్వయిస్తాయి. నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళేది వాడవు. కానీ నీవు వృద్ధురమైన తరువాత నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడిన చోటుకు తీసుకొని పోవును అని యోహాను సువార్తలో 21:18 చదువుతున్నాం. మన జీవితాలు ఏ మలుపు తిరుగుతాయో మనకు తెలియవు. అందుకే మనకు విధేయత, వినయం, సౌమ్యం, పెద్దరికం కావాలి. ఈ విధంగా మనం మన జీవితాలని గడుపుతూ ఉండాలి. మన సేవలో దేవుని నడిపింపును గుర్తించాలి. కేవలం మనం నడవడం లేదు, దేవుడే మనల్ని నడిపించాలి. ఆ దేవుని నడిపింపును మనం ఇప్పుడు గుర్తించుకుంటూ ఉండాలి. సేవ చేసేది నేను కాదు, ప్రభువే నాలో సేవ చేస్తున్నాడు అనే గుర్తింపు ప్రతి సేవకుడికి కావాలి. ఇటువంటి భావం మనందరికీ ఈ ఆంతరంగిక స్వేచ్ఛనిస్తుంది. ఈరోజు సహోదరులారా, గురు సహోదరులారా, ఈరోజు మళ్ళీ ఇంకొకసారి మన పిలుపుకు మద్దతునిద్దాం. ఇంకొకసారి యెషయా చెప్పినట్లు నేనున్నాను, నన్ను పంపుము అని మన సిద్ధపాటును ఆయనకు వ్యక్తం చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ పవిత్ర తైలముల ప్రతిష్ఠ పూజలో శ్రీసభ ఆదేశానుసారం గురువులందరూ తమ గురుత్వాభిషేకం రోజున పీఠాధిపతితో చేసిన వాగ్దానాలను నూతనీకరిస్తారు. ఈ సమయంలో విశ్వాసులందరూ దేవుని సేవలో నిమగ్నమై మనందరికీ ఆధ్యాత్మిక సంపదను పంచుతున్న మీ గురువుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. గురువులతో పాటు విశ్వాసులందరూ చేసిన పొరపాట్లకు, బలహీనతలకు పశ్చాత్తాపపడుచు దేవుని క్షమాపణ కొరకు ప్రార్థించాలి. ఈ సమయంలో గాయక బృందం పవిత్రాత్మ గీతాన్ని ఆలపిస్తూ ఉండగా అందరం కూడా లేచి నిలబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు, అనుగ్రహాలు మనందరి మీద కూడా కృమ్మరింపబడాలని ప్రార్థించుదాం. ప్రభులో
తమ గురుత్వపు వాగ్దానాలను నూతనీకరిస్తారు. ఇది గురువులకు పవిత్ర స్త్రీసభ పట్ల, పీఠాధిపతుల పట్ల చూపించే విధేయతను, ఐక్యతను సూచిస్తూ ఉంది. Beloved sons, on the anniversary of the day when Christ our Lord conferred his priesthood on his apostles and on us, are you resolved to renew in the presence of your bishop and God's holy people the promises you once made? Are you resolved to be more unified with the Lord Jesus and more closely conformed to him, denying yourselves and confirming those promises about sacred duties towards Christ's church, which prompted by love of him, you willingly and joyfully pledged on the day of your priestly ordination? Are you resolved to be faithful stewards of the mysteries of God in the Holy Eucharist and the other liturgical rites, and to discharge faithfully the sacred office of teaching, following Christ the head and shepherd, not seeking any gain, but moved only by zeal for souls? ప్రియతమ బిడ్డలారా, మీ యాజకుల కొరకు ప్రార్థింపుము. ఈ విధమున సర్వేశ్వరుడు వారి మీద తన అమిత ఆశీస్సులను కురిపించి వారిని మన ప్రధాన యాజకుడగు క్రీస్తునకు విశ్వాసపాత్రమైన సేవకులుగా రూపొందించి తద్వారా వారు రక్షణధారమైన ప్రభుని చెంతకు మిమ్ము చేర్చగలుగునట్లు ప్రార్థింపుము. అందరూ చెప్పండి. క్రీస్తువా, క్రీస్తువా, మా మొరను ఆలకింపుము, మా మొరను ఆలకింపుము. మా ప్రార్థన ప్రకారము దయచేయుము, మా ప్రార్థన ప్రకారము దయచేయుము. నా నిమిత్తము ప్రార్థింపుము. దీనస్థితిలో ఉన్న నాకు అనుగ్రహింపబడిన అపోస్తలిక బాధ్యతను విశ్వాసపాత్రముగా నిర్వహించున్నట్లు ప్రార్థింపుము. తద్వారా నేను ప్రతిదినము క్రీస్తును ప్రతిబింబించుచు ఆదర్శవంతముగా జీవింపగలుగుదును. మన యాజకుడును, మంచి కాపరియును, బోధకుడును, అందరి సేవకుడైన క్రీస్తు వలె జీవింతును. అందరూ చెప్పండి. క్రీస్తువా, మా మొరను ఆలకింపుము, మా ప్రార్థన ప్రకారము దయచేయుము. ప్రభువు తనకు చెందిన కాపరులను, మందయునైన మనలను అందరినీ అతని ప్రేమలో నడిపించుచు నిత్య జీవం పొందు వరకు కాపాడునుగాక. ఈ భాగంలో తైలాన్ని అభిషేకించడం స్త్రీసభ యొక్క ఆనవాయితీ. ఈ తైలాభిషేకానికి పరిశుద్ధ గ్రంథములోను ఇతర పురాతన గురుతుల్లోనూ మహత్తరమైన భావం ఉంది. ప్రాచీన గ్రీసు మరియు రోము నగరాలలో గ్రీకు మరియు రోమను క్రీడాకారులు వారి కండరాలను దృఢంగా చేసుకోవడానికి, గాయాలను నయం చేసుకోవడానికి ఈ తైలాలను వినియోగించేవారు. అలాగే ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైన పనికి అంకితం చేసే సమయంలో ఈ తైలాన్ని తలపై పోసి అభిషేకించేటువంటి వారు. మరియు వంటలలోనూ, దీపాలను వెలిగించుటలోనూ, అతిథులను ఆహ్వానించుటకు మరియు శరీర సౌందర్యం పెంచుకోవడానికి ఉపయోగించేటువంటి వారు. ఈనాడు ఆశీర్వదించబడే ఓలీవు తైలము ఓలీవు చెట్ల కాయల నుండి తయారు చేయబడుతుంది. ఈ ఓలీవు తైలమును పవిత్రమైన సాంఘ్యాలలో ఉపయోగించడం అనేది పూర్వ నిబంధన కాలము నుండి ప్రాచుర్యంలో ఉంది. దేవునకు బలులు అర్పించే పీఠాలను ప్రతిష్ఠించుటకు వినియోగించేటువంటి వారు. ఆదికాండం 28వ అధ్యాయము 10 నుండి 12 వచనాలలో యాకోబు దేవునికి బలిని అర్పించడానికి బేతేలునందు ఒక రాయిని బలిపీఠముగా నిలిపి ఓలీవు తైలముతో అభిషేకించాడని తెలుస్తుంది. యాజకులను అభిషేకించడానికి కూడా వినియోగించేటువంటి వారు. నిర్గమాకాండం 30వ అధ్యాయము 22 నుండి 31 వచనాలలో అహరోను తన కుమారులు యాజకులుగా ఈ తైలముతోనే అభిషేకింపబడ్డారు. అదే విధముగా పవిత్ర పాత్రలను, పవిత్ర స్థలాలను ఆశీర్వదించుటకు, దేవుని తరపున అధికారముతో శక్తితో మాట్లాడుటకు, బోధించుటకు, ప్రవక్తలను, దేవుని ప్రజలను పరిపాలించుటకు రాజులను అభిషేకించటానికి ఉపయోగించేటువంటి వారు. కథోలిక స్త్రీ సభ సత్యోపదేశం, క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్,
1294వ నెంబర్లో ఈనాడు పీఠాధిపతులు అభిషేకించేటువంటి 3 తైలాలను గూర్చి చక్కని వివరణ ఇస్తూ ఉంది. జ్ఞానస్నానాభిలాషులకు ఉపయోగించేటువంటి తైలముతో అభ్యంధులను జ్ఞానస్నానానికి ముందు అభ్యంగనం చేస్తారు. ఇది శుభ్రపరచడాన్ని, బలోపేతం చేయడాన్ని సూచిస్తూ ఉంది. వ్యాధిగ్రస్తుల అభ్యంగనములు స్వస్థత, ఓదార్పు అభివ్యక్తమవుతాయి. జ్ఞానస్నానం తర్వాత ధృవీకరణములోను యాజక అభిషేకములోను పవిత్ర క్రిస్మాతో అభ్యంగనం ప్రతిష్టకు చిహ్నం. క్రైస్తవులంటే అభిషక్తులు అని అర్థం. ఈ భావం క్రీస్తు నుండే వచ్చింది. పేదలకు రక్షణ సందేశాన్ని ప్రకటించుటకు క్రీస్తు దేవునిచే అభిషేకింపబడ్డాడు అనే విషయాన్ని లూకాసు వార్త 4వ అధ్యాయం 18 నుండి వచనాలు మనకు విదితం చేస్తూ ఉన్నాయి. ధృవీకరణ అభ్యంగనం ద్వారా క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రేషిత కార్యములోను తనను నింపిన పవిత్రాత్మ సంపూర్ణతలోనూ ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల క్రైస్తవులు తమ జీవితాల ద్వారా క్రీస్తు సువార్తను వెదజల్లుతారని భావము. కావున ఈ తైలముల ప్రతిష్ఠ సాంఘ్యములో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుందాము. వ్యాధిగ్రస్తుల అభ్యంగన తైలము. వ్యాధిగ్రస్తుల అభ్యంగన దివ్య సంస్కారంలో ఈ తైలాన్ని ఉపయోగిస్తారు. ఈ సాంప్రదాయాన్ని యాకోబు గారు వ్రాసిన లేఖలో 5వ అధ్యాయము 14-15 వచనాలలో చూడవచ్చు. వ్యాధిగ్రస్తులకు ఊరటను, స్వస్థతను, ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చుటకు ఈ తైలాన్ని వ్యాధిగ్రస్తుల నుదుటి మీద అరచేతులలో రాస్తూ అభ్యంగనం చేస్తారు. అనగా దేవుడు తన అనంతమైన ప్రేమతో, దయతో, తన ఆత్మానుగ్రహం ద్వారా తన కుమారుని యందు వారి పాపములను క్షమించి వారిని రక్షిస్తున్నారని ఈ అభ్యంగన భావము. ఈ తైలమును సమర్పిస్తూ అభిషేకించమని ప్రభువుని ప్రార్థించుదాం. అందరూ చెప్పండి. సర్వేశ్వరునికి సదాకాలము స్తుతి కలుగునుగాక. జ్ఞానస్నాన అభిలాషుల తైలము. ఈ తైలమును జ్ఞానస్నాన దివ్య సంస్కారములో సాతాను శక్తులను పారద్రోలుటకు, అభ్యర్థులను జ్ఞానస్నాన స్వీకరణకు సిద్ధపరచుటకు ఉపయోగిస్తారు. ఈ తైలాన్ని జ్ఞానస్నాన అభిలాషుల ఛాతీపై అభ్యంగనం చేస్తారు. ఈ అభ్యంగనం అభ్యర్థి యొక్క విశ్వాసాన్ని ప్రకటించడానికి, తన పాత స్వభావాన్ని మార్చుకోవడానికి, దేవుని బిడ్డగా జీవించడానికి గుర్తుగా ఉంటుంది. ఈ తైలాన్ని సమర్పిస్తూ అభిషేకించి మనల్ని దీవించమని ప్రభుని ప్రార్థించుదాం. అందరూ చెప్పండి. సర్వేశ్వరునికి సదాకాలము స్తుతి కలుగునుగాక. క్రిస్మా తైలము. క్రిస్మా అనగా గ్రీకు భాషలో అభిషేకించడం అని అర్థం. క్రీస్తు అభిషిక్తుడు అనే పదానికి మూలం ఇదే. పూర్వవేదములో ప్రవక్తలను, యాజకులను, రాజులను, యూదుల పెద్దలను అభిషేకించడానికి ఉపయోగించేవారు. ఓలీవు తైలములో బాల్సం అనే పరిమళ ద్రవ్యమును కలిపి ఈ క్రిస్మా తైలాన్ని తయారు చేస్తారు. ఈ క్రిస్మా తైలాన్ని జ్ఞానస్నాన దివ్య సంస్కారములో, భద్రమైన అభ్యంగనములో, పీఠాధిపతుల, గురువుల అభిషేక కాండలో మరియు పవిత్ర బలి పీఠమును అభిషేకించుటలో ఉపయోగిస్తారు. ఈ అభ్యంగనము విశ్వాసుల హృదయాలపై చెరగని దివ్య సంస్కార ముద్రను వేస్తూ ఉంది. దీనిని సమర్పిస్తూ ఆశీర్వదించి అభిషేకించి నడిపించమని ప్రభుని అర్థించుదాం. అందరూ చెప్పండి. సర్వేశ్వరునికి సదాకాలము స్తుతి కలుగునుగాక.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనుట్ల ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ దివ్య బలి ప్రభావమున మా పూర్వ పాపములను దయతో తుడిచివేయుము. మా యందు రక్షణ అనుగ్రహమును నూతన జీవిత అవకాశము అధికము చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీవు నీ జనితైక కుమారుడైన క్రీస్తును పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధనకు ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును నీ శ్రీ సభయందు స్థిరపరచితివి. ఎందుకన క్రీస్తు రాచరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగ్యమును వసగుటయే కాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధముగా వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజలకు సోదర ప్రేమ మార్గములో పవిత్ర ప్రజలను సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్యవాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు నీ నిమిత్తమును తమ సహోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తుకు ప్రతిబింబములుగా నిలుచుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము
పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుము. వారే మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ మీ అపోస్తుల వేద సాక్షులతోనూ పునీత పేతురు, తోమా, యోహాను, పౌలు గారులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయండి. ఏలైనా వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా మా విజయవాడ పీఠములో పనిచేసి పరమపదించినటువంటి పీఠాధిపతులను, గురువులను, దైవరాజ్య వ్యాప్తిలో సువార్త ప్రకటనలో సహకరించిన దైవాంకితులను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలుడను లోకమునకు దయచేయుచున్నావు.
ఇప్పుడు మనం వ్యాధిగ్రస్తుల తైలముపై దీవెన కావాలని ప్రార్థించుదాం. ప్రభువైన దేవా, ప్రేమగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీవు వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయుచున్నావు. విశ్వాసముతో మేము చేయు ప్రార్థనను దయతో ఆలకింపుము. నరుల అవసరములను తీర్చు నిమిత్తము ప్రకృతి ప్రసాదించిన ఈ తైలముపైకి మానవుని సహాయకుడును స్నేహితుడైన పవిత్రాత్మను పంపము. ఈ తైలముతో అభ్యంగనము పొందువారికి నీ దీవెనను దయచేయము. తద్వారా వారికి శారీరక వ్యాధి బాధల నుండి విడుదలయును, శరీరకము, మానసికము, ఆధ్యాత్మికమునైన జబ్బులకు స్వస్థత లభించునుగాక. తండ్రి, మా ఉపయోగము కొరకు ఉద్దేశింపబడిన ఈ తైలమును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదింపుమని ప్రార్థించుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. Oh,
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. కానీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు. మహోన్నతము నుండి పరలి వచ్చి తీసే అప్పరూపధరుడై మహోన్నతము నుండి పరలి వచ్చి తీసే అప్పరూపధరుడై ఆత్మరూపధరుడు సదానందు సుధానందు ఆత్మరూపధరుడు అగ్నిజ్వాలయికలే దివ్యమందసములో వాక్యరూపమికలే అందుకున్న పొదలో అగ్నిజ్వాలయికలే దివ్యమందసములో వాక్యరూపమికలే రుచులమన్నా స్వర్గభోజమికలే పిల్లు పొందుతున్నా భాగ్యమిక్కలికలే ఉదాహృదయుడు ఆత్మరూపధరుడు సదాసదయుడు ఆత్మరూపధరుడు
కోటములను బాసే గొర్రె పిల్ల ఇతడే రొట్టె నిండు పంచే రక్త మాంసమితడే కోటములను బాసే గొర్రె పిల్ల ఇతడే రొట్టె నిండు పంచే రక్త మాంసమితడే ఆత్మనికము కూర్చే అమృతము ఇతడే అమర జీవమిచ్చే మోక్షమిచ్చు ఇతడే సతమై సుధారుడై ఆత్మరూపధరుడు సదా సదయుడు సుధారుడై ఆత్మరూపధరుడు ఇదిర జీవితాన వెతుకుతున్నంతనే మరణభయములోన అభయమిచ్చయితడే ఇదిర జీవితాన వెతుకుతున్నతనే మరణభయములోన ఆత్మగంధమించే అబ్బరసం ఇతడే నిత్య జీవితములో మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు
సర్వశక్తిగల సర్వేశ్వర, నిన్ను దీనతతో బ్రతిమాలుచున్నాము. నీ దివ్య సంస్కారముల ద్వారా నూతన జీవం పొందిన వారు ప్రపంచమంతటా క్రీస్తు సుగంధమును వెదజల్లువారుగా వెలుగొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు పీఠాధిపతులు జ్ఞానస్నానాభిలాషుల తైలాన్ని అభిషేకిస్తారు. ప్రభువైన దేవా, నిన్ను విశ్వసించు వారిని కాపాడు రక్షక, నీ అభయహస్తమును చాచి ఈ తైలమును దయతో ఆశీర్వదింపుము. జ్ఞాన స్నానముకు సిద్ధపడుచు ఈ తైలముతో అభ్యంగము పొందిన వారందరికీ విజ్ఞానమును బలమును దయచేయుము. సువిశేషమును గూర్చి వారికి లోతైన అవగాహనమును అనుగ్రహింపుము. క్రైస్తవ జీవిత సవాలును ఎదుర్కొనుటకు సహాయమును అందింపుము. నీ కుటుంబమైన శ్రీ సభలో నూతన జన్మకు వారిని నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కృస్మా తైల ప్రతిష్ఠ. ఇప్పుడు పీఠాధిపతి ఓలీవు తైలములో బాల్సం అనే పరిమళ ద్రవ్యమును పోసి మౌనముగా వాటిని కలుపుదురు. అనంతరం అభిషేక ప్రార్థన చేస్తారు. సర్వశక్తిగల తండ్రి అయిన దేవుడు ఈ తైలమును ఆశీర్వదింపవలనని ప్రార్థించుతాము. తద్వారా ఈ తైలముతో అభ్యంగనము పొందు వారందరూ ఆంతరంగిక పరివర్తనము చెంది శాశ్వత రక్షణములో పాలు పంచుకొందురుగాక. మా సృష్టికర్తవైన ఓ దేవా, పావిత్ర్యములో పెరుగుదలకు ఆధారమా, శ్రీ సభ పేరట మేము అర్పించు ఆనందదాయకమైన కృతజ్ఞాస్తుతులను దయతో అంగీకరింపుము. మొట్టమొదటి నీవు ఆజ్ఞాపింపగా భూమి నుండి పండ్లనిచ్చు చెట్లు మొలకెత్తెను. ఓలీవు చెట్లు పండ్ల నుండి పవిత్ర క్రిస్మాకు వలసిన తైలము మాకు ప్రసాదించితివి. నీవు ప్రేమతో దయచేసిన దివ్య సంస్కారములలో ఈ తైలము ద్వారా మేము పొందు మహానందమును గూర్చియు నిత్య జీవన వరప్రసాదమును గూర్చియు దావీదు ప్రవక్త ముందెన్నడూ ప్రశంసా గీతము పాడెను. నాశనాత్మకమైన జల ప్రళయానంతరము పావురమొకటి మరల వచ్చి ఒక ఓలీవు రెమ్మను నోవాకు ఇచ్చి నీ శాంతి సందేశమును అందజేసినది. భవిష్యత్తులో లభింపనున్న మరింత గొప్ప వరమును అది సూచించినది. నేడు జ్ఞానస్నానపు జలములు మానవుల పాపములను కడిగివేయుచున్నవి. ఓలీవు తైలముతో అభ్యంగించి నీవు మమ్ము ఆనందముతో ప్రకాశింపజేయుచున్నావు. నీవు ఆజ్ఞాపించగా అహరోను నీటితో శుద్ధి చేయబడెను. అతని సహోదరుడును నీ సేవకుడునైన మోషే అతనిని యాజకునిగా అభిషేకించెను.
ఇదియును ఇక ముందు జరగనున్న గొప్ప కార్యములకు భవిష్యత్ సూచకముగా నుండెను. నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు యోర్దాను నది జలములో బప్తిస్మము ఇమ్మని యోహానును అడిగినప్పుడు నీవు ఒక పావురము వలె పవిత్రాత్మను అతని పైకి పంపితివి. అప్పుడు నీవు స్వయముగా అతనిని నీకు ప్రియమైన ఏకైక కుమారునిగా ప్రకటించితివి. ఈ రీతిగా క్రీస్తు తన వారందరికంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకము పొందిననడు దావీదు ప్రవచనము నెరవేరినట్లు చేసితివి. గురువులందరూ తమ దక్షిణ హస్తాలను క్రిస్మాతాలయం వైపు చూపండి. ప్రార్థన ముగిసే వరకు అట్లాగే ఉంచండి. కావున తండ్రి, నీవు సృజించిన ఈ తైలమును ఆశీర్వదింపమని ప్రార్థించుచున్నాము. ఈ తైలమును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ శక్తితో నింపుము. క్రీస్తు నుండి తన నామమును పొందిన క్రిస్మాతో నీవు నీ కొరకు యాజకులను, రాజులను, ప్రవక్తలను, వేదసాక్షులను అభిషేకించితివి. జ్ఞానస్నానపు జలములలో నూతన జన్మను పొందనున్న వారి జీవనమునకును రక్షణమునకును ఈ క్రిస్మాను సంకేతముగా నిలుపుము. పాపపు ఆదాము నుండి వారసత్వముగా పొందిన చెడుగు నుండి వీరిని శుద్ధి చేయము. ఈ పవిత్ర తైలముతో వారు అభ్యంగనము పొందినప్పుడు నీ మహిమాన్విత ఆలయాలుగా వారిని రూపొందింపము. ఈ క్రిస్మా గుర్తుతో వారిని రాచరిక యాజక ప్రవక్త గౌరవము వారికి రాచరిక యాజక ప్రవక్త గౌరవమును దయచేయము. అక్షయమని వస్త్రము వారికి ధరింపజేయము. నీటి వలనను పవిత్రాత్మ వలనను మరల జన్మించు వారికి ఇది రక్షణదాయక క్రిస్మాగునుగాక. నీ మహిమాన్విత రాజ్యములో నిత్య జీవన భాగ్యమునకు వారందరూ పాత్రులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం కూర్చుద్దాం. ఈ తైలాభిషేక పూజను అలాగే మేము గురువులుగా మళ్ళా ఒకసారి మా మాటను వాగ్దానాన్ని నూతనీకరించడానికి ఈ దివ్యబలి పూజను సమర్పించినటువంటి మన మేత్రానులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రెండవదిగా ఈ విజయవాడ మేత్రాసనములో పనిచేస్తున్నటువంటి గురువులు అలాగే మఠాలకు చెందినటువంటి గురువుల కొరకు, ముఖ్యంగా మాకు మేత్రాసన గురువుల కొరకు ప్రార్థన చేయటానికి ఈ గురుత్వ వాగ్దాన మాటబట్టులో మీ ప్రార్థనా బలాన్ని అంగీకారాన్ని ఇచ్చినటువంటి మఠవాసులకు, గృహస్థ క్రైస్తవులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మూడవదిగా గురువులకు, మఠవాసులకు అలాగే క్వాయర్ వారికి బిషప్ హౌస్లో భోజన వసతిని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళాలి. ఆ విధంగానే మన కొరకు అనగా మీ కొరకు ప్రత్యేకంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బయట 3 కౌంటర్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. నాలుగవదిగా మన కథీడ్రల్ కుటుంబానికి లేక విచారణ క్రైస్తవులకు సంబంధించి రేపు మంగళవారం సాయంత్రం దివ్యబలి పూజ ఉండదు. ఈ పవిత్ర వారంలో పునీతుల పూజలు ఉండకూడదని నా అభిప్రాయం. అది కూడా శ్రీసభ తెలియచేస్తూ ఉంది. కాబట్టి రేపు సాయంత్రం పునీత అంతోని వారి పూజ కానీ సాయంకాల పూజ కానీ ఉండదు. దయచేసి నిలబడి అందరూ తలలు వంచితే బిషప్ గారు ఆశీర్వదిస్తారు. My dear fathers, I thank you for coming, for attending this Mass and for renewing your promises once again and make yourselves fresh in your consecration to the Lord.
And with this, I hope we will have many more saints among you. This is my prayer for all of you. వచ్చిన విశ్వాసులందరికీ, ముఖ్యంగా ఈ విచారణ విశ్వాసులకు, మళ్ళీ అనేక విచారణ నుండి విశ్వాసులు వచ్చారు, వారందరికీ కృతజ్ఞతలు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన సిస్టర్స్ అందరికీ, ఆల్ ద రెవరెండ్ సిస్టర్స్ and brothers, thank you for your presence, for being here, for praying for us. You are part of the church, part of the local church. Thank you for your support. Prabhu మీతో ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమెన్ అని సమాధానం ఇవ్వండి. స్త్రీ సభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో మిమ్మల్ని సదా కాపాడునుగాక. మీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ తోడ్పడునుగాక. దేవుడు మిమ్మల్ని ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యమునకు సాక్షులుగాను సేవకులుగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకులుగా తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు మంచి కాపురులుగా మిమ్మల్ని రూపొందించి వారు క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించినట్లు చేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగువ సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.